దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. అది ఎప్పుడు మనల్ని సంకనాకిచ్చేది ఫ్రెండ్సే. హాయ్ అండి, మీ పేరు? ఫణీంద్ర. ఫణీంద్ర. ఎస్. నరిసెట్ట కాదా? బుర్రంశెట్టి. వాట్ బ్రో? ఏం బ్రో, అర్థం కాలేదు. బుర్రంశెట్టి ఫణీంద్ర. బుర్రంశెట్టి, యా, నైస్. సౌండ్స్ లైక్ లిటిల్ యునో యూకే యుఎస్ ప్రాంప్సర్. దేశీ ఇండియన్. దేశీ ఏంటండి? దేశీ ఇండియన్. ఆహా, ఇండియన్. నార్మల్ దేశీ ఆపకూడదు, మళ్ళీ నాకు ఏవో థాట్స్ వచ్చేస్తుంటాయి. చాలా బ్యాడ్ నేను ఆ విషయం. ఈ మధ్య కొంచెం మంచిగా మారి సమాజంలో కలిసిపోదామని 7th అలాగా. యా, ఏం చేస్తుంటారండి మీరు? సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్. మాట్లాడరా, నువ్వు మాట్లాడే. నువ్వే కదరా ఇచ్చింది, నువ్వు మాట్లాడు. ఆయన దగ్గరికి వెళ్దామండి ఇది అయిపోయిన తర్వాత. ఓకే, సాఫ్ట్వేర్ ఏంటండి? టెస్టర్, డెవలపర్, కోడర్, జామర్ అన్నీ చేస్తానండి. అన్నీ ఒకటి కాదు, అన్నీ. వాళ్ళు ఏది వాడుకుంటే వాడుకుంటారు, అంతే కదా. కాదు కాదు, ఆయన వాడేస్తున్నారంట. పాపం ఈ సాఫ్ట్వేర్ వాళ్ళందరూ ఇంతేనండి. అంటే కొవ్వొత్తిని వెలిగిస్తే వెలుగునిస్తూ కరిగిపోద్ది కదా, అది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల జీవితం. చప్పట్లు. అదే నవ్వాల్సిన అవసరం లేదు, అప్పుడప్పుడు చప్పట్లు కొట్టాల్సిన సందర్భాలు వస్తే నువ్వు కొట్టచ్చు, తప్పలేదు. ఆయన ప్రిపేర్ అయిపోతారు జోక్స్కి. సార్ నేను నిజంగా 5 నిమిషాలకు ఒకసారి ఇంతకు ఉత్తినే అన్నాను, ఇప్పుడు నిజంగా ఇస్తాను. స్పీడ్గా ఉన్నారు సార్, మీరు అన్నీ ఫాస్ట్గా చేస్తారా? స్పీడ్ ఉన్నారు కదా. ఎనీవే, ఇప్పుడు ఇవ్వండి మైక్, ఆయనకి ఇవ్వండి. ఇవ్వండి మైక్ ఇవ్వండి. మీరేం చేస్తుంటారండి? మైక్ కుసే పట్టుకుని ఆన్సర్ చేయండి, ఏం పర్లేదు. కీక్ అంట. యా, మీరేం చేస్తుంటారు? స్టడీస్. కేబిహెచ్ ఆంటీస్ తిరుగుతూ ఉంటారు. జీవితంలో రన్అట్ కావద్దు, అంతేగాని రన్అట్. ఆయన మీ పరువు తీద్దాం అనుకున్నాడు, కూసే తీయించుకోండి, ఏం కాదు. మీ పేరు చెప్పొద్దు, మీరు అలాగా స్ట్రైట్గా దాన్ని పెడితే అంటది అది డైరెక్ట్గా లూప్ అనమాట. ఇక్కడ వచ్చిన సౌండ్ దాంట్లోకి వెళ్ళి, దాని సౌండ్ దీంట్లోకి వచ్చి, మళ్ళీ దానికి వెళ్తే పెద్ద అలా. యా, ఎనీవే, సో స్టడీస్ ఏం స్టడీ చేస్తుంటారు? అమ్మాయిలు స్టడీ చేస్తుంటారు, అందాలను స్టడీ చేస్తుంటారు. బీటెక్. ఓ, డిప్రెషన్లో ఉంటూ ఉంటారు ఆయన. హౌస్ బీటెక్, హౌస్ గోయింగ్? ఫైన్. నువ్వు అడిగినంత వరకు బాగానే ఉంది నా జీవితం. ఈ మైక్ ఇచ్చిన దగ్గర నుంచే నాకు అర్థం కావట్లేదు. సరే, ఇబ్బంది పడుతున్నారు, పక్కన ఇచ్చే. ఎలా ఇచ్చారో తెలుసా? ఏం చేస్తుంటారండి మీరు? స్టడీయింగ్. ఆయనతోనేనా? కష్టం ఆయనతో. స్టడీయింగ్ అంటే కష్టం. వేరే కాలేజ్. అదే పర్లేదు, అలా అయితే అట్లీస్ట్ మీకు పాస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎట్లా మీ ఇద్దరికి ఎలా పరిచయం? సేమ్ రూమ్మేట్స్. కాలేజ్ వేరని ఆనందించే లోపే రూమ్ ఒకటి అన్నారు. చేయరానివన్నీ అందులోనే చేస్తాం. చేస్తారా? ఏమేస్తారా మరి? ఎనీవే, ఆయనకి ఎంతో ఏందండి, చిత్తక్క వేస్తున్నారు. నమస్కారం. వేస్తే ఏమొస్తుంది బ్రో? కాదు, ఐ జస్ట్ వాంట్ మిల్క్ యూ అంటే అలా కాదు, జోక్స్ అట్లా కాదండి బాబు. ఏం చేస్తుంటారు మీరు? ఆమె హెచ్ఆర్ ప్రొఫెషనల్. నాకు తెలుసు, ఈ రకంగా మాట్లాడుతుంటే ఇచ్చారు కాబట్టి కమిడియన్ అయి ఉండాలి, ఏదో ఒకటి అయి ఉండాలి. వెరీ నైస్. అందుకే కనెక్ట్ అయిందా మీకు నాకు? లేదు, నేను అలాంటి కాదు. దయచేసి మీకు దండం పెడతా, నేను రెడీగా ఉంటా దండం పెట్టించుకోవడానికి. మీ అందరూ చెప్తున్నా, ఆయనకి నాకు సంబంధం లేదు, నేను ఆయన ప్లాన్ చేయలేదు. చాలా వరకు ఈ మధ్య స్టాండప్ కమెడియన్స్ ఏం చేస్తారంటే ఒకళ్ళు తీసుకోబెట్టి కూర్చోబెట్టి చేస్తున్నాను. అది కాదండి బాబా, ఆయనకి నాకు సంబంధం లేదు, ముందే చెప్తున్నా. ఓకే. వాళ్ళకి నీకు కాదని. సో ఏం చేస్తుంటారండి మీరు? హెచ్ఆర్ అంటే ఏం చేస్తారు? కొద్దిగా ఇప్పుడు చూస్తున్నాం కదా.
ఓకే. సో హెచ్ఆర్గా మీరు డైలీ వాట్ ఆర్ ద యునో ఇబ్బందులు ఏంటి మీకు, అంటే ఈ అదేమంటారు హర్డిల్స్? యా, ఆఫీస్లో ప్రతి ఒక్కరు తిట్టుకునే వాళ్ళే మమ్మల్ని, అది తెలిసిందేగా. మీరు ఎలా ఉంటే అలాగే ఉంటుంది మరి. అంతే. ఫ్రెండ్లీగా ఉండాలి. ఫ్రెండ్లీగా అంటే ఎరా బా మంది వేద్దామా అలా కాదు, కూర్చొని మాట్లాడితే మీకు ఎక్కడ ప్రాబ్లం. పైకి ఫ్రెండ్లీగానే ఉంటారు, వెనకాలే తిట్టుకుంటారు. దట్స్ హౌ సొసైటీ ఈజ్. మీకు తెలుసు అన్నీ. అంతే అంతే. అమూల్ బేబీలా కనిపిస్తారు మీరు అంతే. అందుకని మిల్క్ అన్నారు ఇందాక. సార్ మనం మగవాళ్ళం, మనం ఎంతసేపు మగవాళ్ళు పాలు తాగరా? తాగుతారు కానీ యూ కాంట్ మిల్క్. మగాళ్ళు పాలు కూడా పిండుతారు, అది తెలీదా మీకు? ఆవులకి గేదెలకి పాలు పిండుతారు మగాళ్ళు, చూడలేదా ఇప్పుడు? కాదండి, మగాళ్ళ నుంచి పాలు పిండుతారా అనేది నాకు ఏమో, అది మీకే తెలియాలి. అంటే నాకు వేరే రకమైన పాలు వస్తుంది. ఏమో, నాకు వేరే రకమైన ఆ పరిస్థితి వేరు. ఓకే ఓకే ఓకే. నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే మీకు మైక్ ఇవ్వకూడదు. ఆయన ఏంటంటే డెస్పరేట్గా ఉన్నారు, ఈయన ఏదో ఒకటి చేసేద్దాం, కలుద్దాం మనం. సో మీరేం చేస్తుంటారు? సేమ్ రిక్రూటింగ్ ఫీల్డ్. ముఠా అంతా ఇక్కడే ఉంది. ఇంకెంతమంది? నైట్ వాళ్ళు మిమ్మల్ని ఫాలో అవుతారు ఎక్కువ. ఎవరు? నైట్ షిఫ్ట్స్ వాళ్ళు. నన్ను ఫాలో అవుతారా? అంటే నాకు ఇంకా పెళ్లి కాలేదు. సరే మీ ఇద్దరు గురించి చెప్పండి అసలు. మా ఇద్దరి గురించా? ఏముంది ఇంకే ప్రేమలు, మన టాపిక్ ప్రేమ. అయితే మా ఇద్దరికి లింక్ కాదు, అది జస్ట్ ఫ్రెండ్స్. ఆవిడకి ఇవ్వండి మైక్. ఆయన ఎవరు? ఫ్రెండ్. సరే, ఎప్పటి నుంచి ఫ్రెండ్? స్కూలింగ్ నుంచి. ఐ కెన్ సెన్స్ సంథింగ్. ఓకే, ఏ క్లాస్ నుంచి? 9th. ఎన్నేళ్ళుగా ఫ్రెండ్స్? రీజన్ గానే ఫ్రెండ్స్ అయ్యాం మళ్ళీ, అంతే. స్కూల్లో జస్ట్ తెలుసు. స్కూల్లో స్టోరీ చాలా బాగా వెళ్తుంది, మంచి రసపట్టులో ఉండగా విసిగిస్తారండి. ఏమొచ్చేవారండి, టికెట్లు కొన్నాడు, బయట తగిలేడు, రారా. కొనింది నేను టికెట్స్. అమ్మాయిలు కొని మిమ్మల్ని తీసుకొస్తున్నారంటే మీకు ఇచ్చే ఇంపార్టెన్స్. వద్దులే అన్న చోటే ఏదో ఉంటుంది. కమాన్ అంటే బయటికి ఇది రియాలిటీ చెప్తే బాగోదేవని. చెప్పర్లేదు, నాకు ఇలాంటి బాగా ఇంట్రెస్ట్. తనకి మీ పేరు కూడా తెలియదు, నేనే రిఫర్ చేశా. బ్రో ఇక్కడ సగం మందికి నా పేరు తెలియదు బ్రో. నాకు తెలుసు, వాడు ఎవడో బూతులు మాట్లాడతాడంట అంటారు. నేను పొద్దున్న రోడ్డు మీద కనిపిస్తే ఒకడు హాయ్ అన్నా అన్నాడు. హాయ్ బ్రో అన్నాడు. పచ్చని ముందుగా అన్నాడు. ఇటువంటి పరిచయం నా జీవితంలో ఇదేం పరిచయం రా బాబు అని అన్నారు. ఫోటో దిగు అంటే వాడికి కొంచెం పొట్టుగా ఉన్నాడనమాట. నాకు అందట్లేదు, నువ్వు తీ అన్నట్టు. ఏంది అన్నాడు? ఫోటో ఇంపార్టెంట్ ఆయనకి అలాంటివి. చెప్తా, చెప్పిన ఇంపార్టెంట్ విషయం అంతా వదిలేసి ఏంటి ఫోటోనే అండి. ఫోటో తీసి ఇచ్చా. అలా 4 అడుగులు వేసి, అన్న మీ పేరేంటి అన్న? అమరంటే తెలుసు, ఇన్స్టాగ్రామ్లో ఏముంటుంది అన్న. చాలామంది నేను తెలియదు. ఇట్స్ ఓకే అండి, ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన అవసరం కూడా. పరువు తీసిన తర్వాత ఏం చేయలేము మనం. నాకు తెలిసి భయ్యా, నో ప్రాబ్లం. బ్రో నా ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పు బ్రో. నేను ఫాలో అవుతున్నా, యాక్చువల్లీ మీకు మెసేజ్ పెట్టి అడ్రస్ తెలియదు. అందరూ ఫాలో అవుతారు. ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పు. దొరికిపోయి ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పు. ఫోన్ చూడు. ఇన్స్టాగ్రామ్ చెప్పాలి. నాకు గ్యాప్ భయ్యా. జామ్ జాము, కిసాన్ జాము, కెచ్చప్పు, మైనీసు కాదు, జామ్. నేను నాకు ఈ అడ్రస్ తెలియక మీకు మెసేజ్ పెట్టా, మీరు రెస్పాన్స్ లేదు బ్రో. అమ్మాయిలు అయితే ఫాస్ట్గా రెస్పాన్స్. అలా అబ్బాయి ఫేస్ నువ్వు ఏం చేస్తావు అంటే ప్రొఫైల్ పిక్ తీసేసి అమ్మాయి అనుష్క ప్రొఫైల్ కూడా వెంటనే
నైస్ ఇందాక నైస్. ఎస్ఆర్ నగర్ లాంగ్ అని చెప్పాను కదా, Hmm. నేను ఎస్ఆర్ నగర్ నుంచి గచ్చిబౌలి వెళ్ళి గచ్చిబౌలి నుంచి తను రిసీవ్ చేసుకొని మళ్ళీ ఇటు వచ్చాను. ఇలాంటి వాళ్ళే ఈసెస్ అని చెప్పి గ్రౌండ్ అంతా తిరిగి వస్తారన్నమాట. యా, అందుకే లాంగ్ అయింది. యా యా తెలుసు తెలుసు, చిన్నప్పుడు చేసేవాళ్ళం స్కూల్లో. వండర్ఫుల్, ఐఎమ్ వెరీ హ్యాపీ గైస్. ఈడెందుకు ఇక్కడికి వచ్చాడు? ఇప్పటివరకు బాగానే నవ్వారు కదా, బాగానే సపోర్ట్ చేశారు కదా. నేను సడన్గా వచ్చి నుంచున్నాడు ఇక్కడ. బాగా నవ్వుతున్నావు బ్రో, అందుకని ఇప్పుడు సిగ్గుపడుతున్నాడు. బ్రో మీరేం చేస్తుంటారు? సాఫ్ట్వేర్. తమ బ్యాచ్ సాఫ్ట్వేర్ హెచ్ఆర్, సాఫ్ట్వేర్ హెచ్ఆర్, సాఫ్ట్వేర్ హెచ్ఆర్, సాఫ్ట్వేర్ క్లయింట్ మేనేజ్మెంట్. సాఫ్ట్వేర్ ఏంటి? సాఫ్ట్వేర్లో ఆయనలాగా అన్నీయా? డెవలప్. కొన్ని డెవలప్ 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 డెవలప్. సో నైస్ నైస్. టోపీ పెట్టారు, బాగుంది. తలకాయే కదా, ఇంకేదో కాయ కాదు కదా. అపారెంట్లీ తలకాయకే పెడతారు టోపీ. నేను అడగడం కూడా తప్పు. చెప్పండి, మీ పెద్ద తలకాయ ఏం చేస్తూ ఉంటుంది? వర్క్ టీసీఎస్. టీసీఎస్ ఫార్మల్స్, ఐడి కార్డ్, గుంట్లే. గవర్నమెంట్ జాబ్. స్పీకింగ్ ఇన్ తెలుగు.